వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా అందిస్తున్న ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఐకాన్ ఇండియా అతి తక్కువతో ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తుంది గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి. ఇక ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ని హైదరాబాద్ అశోక్ నగర్ కేంద్రంగా ప్రారంభించడం జరిగింది. మీకు ఈ క్లాసెస్ ఆఫ్లైన్ ద్వారా కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు 6301468465కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇక మనం ఈరోజు క్లాస్కి సంబంధించి 7th మార్చ్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఏమంటున్నాము అనంటే జన్ ఔషధ్ దివాస్ డే అని చెప్పేసి అంటున్నాం. జన్ ఔషధ్ దివాస్. సో దీనికి సంబంధించి ఇంతకు ముందు క్లాస్లో వారోత్సవాలని వీక్ సెలబ్రేషన్స్ని చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కానీ మార్చి 7ని ఏ డేగా నిర్వహిస్తున్నాము అని అంటే జన్ ఔషధి దివాస్కి సంబంధించినటువంటి డేగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ డేని ఎవరు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు అని అంటే ఫార్మాస్యూటికల్స్ మరియు మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా వారు ఈ జన ఔషధి దివాస్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక మొదటి జన్ ఔషధ్ దివాస్ అనేది ఎప్పుడు నిర్వహించారు అని అంటే మొట్టమొదటిసారి మార్చి 17, 2019 నిర్వహించడం జరిగింది. ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ ఏమైనా అడిగితే మనం గుర్తుంచుకోవాల్సింది. మొట్టమొదటిసారి జన్ ఔషధ్ దివాస్ని ఎప్పుడు నిర్వహించారు అని అంటే మార్చి 7, 2019 అని అంటున్నాం. సో మరి ఈ జెనరిక్ ఔషధాలు ఏవైతే జెనరిక్ ఔషధాలు ఉన్నాయో వాటిని ప్రోత్సహించేందుకు, జెనరిక్ మెడిసిన్స్ని ప్రజలకి మరింత చేరువ చేసేందుకు ఈ ఔషధ్కి సంబంధించి జన్ ఔషధి ప్రయోజనాలను గురించి అవగాహన కల్పించడం అనేది ఈ జన్ ఔషధ్ దివాస్కి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం. మెయిన్ ఇంటెన్షన్ ఏమంటున్నాం, ఏవైతే జెనరిక్ మెడిసిన్స్ ఉన్నాయో వీటిపైన ప్రజలకి అవగాహన కల్పించాలి అని చెప్పేసి ఈ డేని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఇక థీమ్ వచ్చి ఏముంది అని అంటే జన్ ఔషధి జన్ ఉపయోగి అనేది థీమ్గా తీసుకోవడం జరిగింది. ఇక వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, నర్సులు, అలాగే ఫార్మసిస్టులు జన్ ఔషధి మిత్రులతో కలిపి ఈ జన్ ఔషధి పరియోజన పైన ప్రత్యేకంగా చర్చించడం జరుగుతూ ఉంది. ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి అడిగినప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. సో జన్ ఔషధ్ దివాస్ని ఏడైనా నిర్వహిస్తారు అని అడగవచ్చు, అలాగే థీమ్ ఏంటి అని అడగవచ్చు, రెండింటిని కలిపి అడగవచ్చు. సో ఎలా ఇచ్చినా కూడా మనం మార్చి 7th డేట్ని షూర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక 2025 నాటికి ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని 10,500 సంఖ్యకి పెంచాలి అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ ఫార్మా చైన్ సిస్టమ్ కలిగినటువంటిది ఈ జన్ ఔషధి కేంద్రాలకు సంబంధించింది. దేశంలో మొత్తం 700 జిల్లాలలో ఇప్పటి వరకు 6,200 అవుట్లెట్స్ అనేవి ఉన్నాయి. దేనికి సంబంధించి ఈ జెనరిక్ మెడిసిన్స్కి సంబంధించినటువంటి అవుట్లెట్స్. సో ఎన్ని ఉన్నాయి అని అంటున్నాం, ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం 6,200 ఉన్నాయి. దీన్ని 2025 కల్లా 10,500కి పెంచాలి అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఇక స్థిరమైన క్రమమైన ఆదాయాలతో స్వయం ఉపాధికి కూడా ఈ జెనరిక్ ఔషధ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజలకి కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ కొరత. సార్ ఈ కొరత అనేది ఎందుకు వచ్చింది ప్రపంచంలో అని అంటే సెమీ కండక్టర్స్కి సంబంధించి రష్యా అలాగే ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో వచ్చినటువంటిదే ఈ సెమీ కండక్టర్ల కొరత. రష్యా ప్రపంచానికి కావాల్సినటువంటి సెమీ కండక్టర్లకి సంబంధించిన ముడిసరుకు ఏదైతే ఉందో అది 49% రష్యా ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. సో అలా ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే నిర్బంధంలో ఉన్నటువంటి సెమీ కండక్టర్లకి సంబంధించి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధం అనేది మరింత దెబ్బతీస్తూ ఉంది ఈ సెమీ కండక్టర్లకి సంబంధించి. సో మరి ఈ సెమీ కండక్టర్లను ఉపయోగించేటువంటి కీలకమైనటువంటి ముడి పదార్థాల సరఫరా అనేది దీనికి సంబంధించి పూర్తి ప్రభావాన్ని చూపుతూ ఉంది. ఇది చిప్పుల కొరతకి సంబంధించి ఇలా ఉండేటువంటి చిప్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ విభాగంలో చిప్స్ అనేవి అత్యంత కీలకం. ప్రతి దానికి సంబంధించి చిప్ అనేది ఉంటుంది. సో దీనిలో ఈ సెమీ కండక్టర్లని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతూ ఉంది. సో ఇలా రష్యా 44% ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సెమీ కండక్టర్లకి సంబంధించి. ఇక ఉక్రెయిన్కి సంబంధించి 70% నియాన్ సరఫరా అనేది కూడా
ఉక్రెయిన్ నుంచి ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటి వలన చిప్పుల తయారీకి అవసరమైనటువంటి ఈ రెండు కీలకమైనటువంటి ముడి పదార్థాలు రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆగిపోవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ సెమీ కండక్టర్ల కొరత అనేది ప్రస్తుతం వచ్చింది అని గుర్తుంచుకోవాలి. ఇక ఆటోమొబైల్స్, మొబైల్ ఫోన్లు, అలాగే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి సెమీ కండక్టర్ చిప్స్ అనేవి కూడా ప్రస్తుతం మార్కెట్లో కొరతగా ఉంది. ఇక సెమీ కండక్టర్ పరిశ్రమను వేగంగా అభివృద్ధి చెందుతుందని మరియు ఈ దశాబ్దంలో $1 ట్రిలియన్ చేరుకోవచ్చు అని కూడా అంచనా ఉంది సెమీ కండక్టర్లకి సంబంధించి. కానీ సెమీ కండక్టర్లకు సంబంధించిన కొరత అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇక దానికి సంబంధించి ఉక్రెయిన్, రష్యా కారణం అంటున్నాం. ఇక వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి 2026 నాటికి సుమారు $64 బిలియన్ కూడా ఇది చేరుగా ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు 2026 కల్లా. ఇక మొబైల్స్, అలాగే ఇతర వస్తువులు, ఐటీ, అలాగే ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్, సెమీ కండక్టర్లకి సంబంధించినటువంటి పరిశ్రమలలో ప్రముఖ విభాగాలుగా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి 2021లో 80% ఆదాయాన్ని కూడా దీని నుంచి ప్రత్యేకంగా అందించడం జరుగుతూ ఉంది. అలాగే మొబైల్స్, వేరియబుల్స్ సెగ్మెంట్స్కి సంబంధించి వీటి విలువ సుమారు $13.8 బిలియన్ ఉంది 2026 కల్లా. దీనికి సంబంధించి ఓన్లీ మొబైల్ వేరియబుల్ సెగ్మెంట్స్ నుంచి $31.5 బిలియన్ దీనికి సంబంధించి చేరుకుంటుంది అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. దీని తర్వాత నెక్స్ట్ చూడండి, దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ని ఇటీవల రిలయన్స్ ప్రారంభించడం జరిగింది. సో పారిశ్రామిక దిగ్గజంగా ఉన్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీ మార్చి 4న ముంబైలో జియో వరల్డ్ సెంటర్ని ప్రారంభించింది. సో ఇటీవల జియో వరల్డ్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించారు అని అంటే ముంబై. ఎవరు ప్రారంభించారు అని అంటే రిలయన్స్కి సంబంధించినటువంటి వారు. దీనికి సంబంధించి దాదాపు ముంబైలో 18.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇందులో సాంస్కృతిక కేంద్రం, అలాగే మ్యూజికల్ ఫౌంటైన్స్, దీంతోపాటు ఇతర ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ కన్వెన్షన్ సెంటర్ దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ అని అంటున్నాం. ఇటీవల అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించారు అని అంటే ముంబై అంటున్నాం. ఎవరు అని అంటే రిలయన్స్ వారు అని అంటున్నాం. అలాగే దీని పేరేమిటి, ఇటీవల ప్రారంభమైన కన్వెన్షన్ సెంటర్ అని అంటే ఇగో జియో వరల్డ్ సెంటర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అలాగే దీనికి సంబంధించి 1.16 lakhsకి సంబంధించిన చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 ఎగ్జిబిషన్ హాల్స్ కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. 1.07 లక్షల చదరపు విస్తీర్ణంతో 2 కన్వెన్షన్ హాల్స్ కూడా ఇందులో ఉంటాయి అని గుర్తుంచుకోవాలి. ఇక 2022-23 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాలను ఆవిష్కరించడానికి కూడా ఇది ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక జియో వరల్డ్ సెంటర్స్కి సంబంధించి ప్రత్యేకంగా RIL డైరెక్టర్, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ నీతా అంబానీ దీనిని గురించి వివరాలు తెలిపారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ హూనర్ హాట్. 37వ హూనర్ హాట్కి సంబంధించినటువంటి 10 days ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది అని అంటే హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇటీవల ఈ 37వ హూనర్ హాట్ ఏదైతే ఉందో ఈ ప్రదర్శన అనేది హైదరాబాద్లో ముగిసింది. సో ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 700 మంది కళాకారులు, హస్తకళాకారులు వీరందరూ కూడా 300 స్టాల్స్తో ఈ హునర్ హాట్లో పాల్గొనడం జరిగింది. ఇటీవల హునర్ హాట్ 37వ కార్యక్రమం ఎక్కడ జరిగింది అని అంటే తెలంగాణలో, హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో. ఇది తెలంగాణ ఎగ్జామ్స్ రాసే వారికి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత వీటిలో 250 స్టాల్స్ క్రాఫ్ట్స్కి సంబంధించి ఉంటే 50 స్టాల్స్ వంటకాలకి సంబంధించి ఉన్నాయి. ఇక హూనర్ హాట్కి సంబంధించి ఫుడ్ కోర్ట్లో దేశం నలుమూలల నుంచి వివిధ రకాలైనటువంటి వంటకాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సుమారు 8,50,000 మంది 10 days పాటు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించినటువంటి హునర్ హాట్ కార్యక్రమానికి హాజరయ్యారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. ఇక దీని తర్వాత ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, దీన్నే అప్సడా అని అంటున్నాం. దీనికి వైస్ చైర్మన్గా కొత్త వారిని నియమించడం జరిగింది. ఎక్కడ అనంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి వైస్ చైర్మన్గా వడ్డీ రఘురామ్ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్గా ఎవరిని నియమించారు మార్చిలో అనంటే వడ్డీ రఘురామ్ పేరుని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ అథారిటీకి సంబంధించి, ఈ అప్సడా అథారిటీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీఎం గారు దీనికి సంబంధించి చైర్మన్గా ఉంటారు.
అలాగే రాష్ట్ర మత్స్యశాఖకి సంబంధించినటువంటి మంత్రి సీదిరి అప్పలరాజు కూడా వైస్ చైర్మన్గా ఉంటాడు. సో ఇప్పుడు అడిషనల్గా వైస్ చైర్మన్గా ఎవరిని తీసుకున్నారు అని అంటే ప్రత్యేకంగా వడ్డీ రఘురామ్ను తీసుకున్నారు. సో ఎవరైతే ఈ ఆక్వాకల్చర్ ఏ మినిస్ట్రీ పరిధిలో ఉంటుందో ఆ మంత్రి ఎవరైతే ఉంటారో అతను వైస్ చైర్మన్గా ఉంటారు. చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉంటారు. అలాగే ఇప్పుడు అడిషనల్గా వైస్ చైర్మన్ని తీసుకోవడం జరిగింది. సో ఇలా గుర్తుంచుకోవాలి. ఇక ఈ వడ్డీ రఘురామ్ గారు 3 దశాబ్దాలుగా ఆక్వా రంగంలో కృషి చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక 2020 చట్టం ప్రకారం ఈ అప్సడా పరిధిలోకి సీడ్, ఫీడ్, నాణ్యతతో కూడినటువంటి ఉత్పత్తి మార్కెట్ ధరలను ఈ చట్టం అనేది నియంత్రిస్తుంది. ఎస్పెషల్లీ ఆక్వాకి సంబంధించి చేపలు, రొయ్యలు ఏవైతే వీటికి ఉంటుందో సో వీటికి ఒక చట్టం తీసుకొచ్చారు. అది 2020 చట్టం అని అంటున్నాం. ఇదే అన్నింటిని నియంత్రిస్తుంది అని అంటున్నాం. ఆక్వా ఉత్పత్తులకి సంబంధించి వాణిజ్యం, ఎగుమతులకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. అలాగే పంటలకు అదనపు విలువలని కూడా జోడించి ఇన్పుట్స్ సరఫరా చేయడానికి ఇది ప్రత్యేకమైనటువంటి చర్యలను తీసుకుంటుంది అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇండియా గ్లోబల్ ఫోరం గురించి తెలుసుకుందాం. సో ఇండియా గ్లోబల్ ఫోరం అనేది మనకి నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇండియా గ్లోబల్ ఫోరం వార్షిక సమావేశం అనేది సాంకేతికతతో నడిచేటువంటి అంతరాయం యొక్క ప్రముఖ ముఖాలు మరియు యూనికాన్ క్లబ్లోకి ప్రవేశించినటువంటి కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, గ్లోబల్ బిజినెస్ మ్యాన్స్, ఎగ్జిక్యూటివ్స్ అందరినీ కూడా ఒక చోటకి తెస్తున్నటువంటి కార్యక్రమమే ఈ ఇండియా గ్లోబల్ ఫోరం. సో మరి ఇండియా గ్లోబల్ ఫోరం సమిట్ ఎక్కడ జరుగుతుంది అని అంటే బెంగళూరులో జరుగుతుంది. ఎప్పుడు అని అంటే 7-8వ తేదీ మార్చిలో జరుగుతూ ఉంది. ఇక యువ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారిని ప్రోత్సహించడం ఇండియా గ్లోబల్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం. వారికి సంబంధించిన లక్ష్యాలను రూపొందించడంలో సహాయపడడానికి అసమానమైనటువంటి నెట్వర్క్ అవకాశాలను అందిస్తూనే ప్రధాన ప్రపంచ సమస్యలను కూడా పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుంది అని అంటున్నాం. ఇండియా గ్లోబల్ ఫోరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాలు అలాగే సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, ఐటీకి సంబంధించినటువంటి చంద్రశేఖర్తో పాటు పరిశ్రమలకు చెందినటువంటి నాయకులు, ప్రముఖులు, సిఇఓస్ ఆఫ్ బెంగళూరు వీరంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇదే ఇండియా గ్లోబల్ సమిట్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. ఇది స్లీనెక్స్ ఎక్సర్సైజ్ అని అంటున్నాం. సో ఇది మార్చి 7 నుంచి 10 వరకు జరుగుతూ ఉంది. ఏ దేశాలకి సంబంధించినటువంటి నౌకా విన్యాసాలు జరుగుతూ ఉన్నాయనంటే భారత్కు అలాగే ఇండియాకి సంబంధించి ఈ నౌకాదళ ద్వైపాక్షిక సముద్ర వ్యాయామమే శ్రీలంక భారత్ నౌకాదళ వ్యాయామం. దాన్నే స్లీనెక్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్ ఎలా సార్ అని అంటే ఇగో ఎస్ఎల్ శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్ 2022 ఏ దేశాల మధ్యన జరిగింది అని చెప్పేసి రేపు మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే శ్రీలంక అలాగే భారత్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 3 రోజుల పాటు 7, 8, 9, 10 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఎన్నవ ఎడిషన్ ఇటీవల జరిగింది అని అంటే 9వ ఎడిషన్ అని అంటున్నాం. ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఇది అని అంటే విశాఖపట్నంలో అని గుర్తుంచుకోవాలి. విశాఖపట్నం వస్తే మరొక 2 అంశాలను కూడా గుర్తుంచుకోవాలి. ప్రీవియస్ మంత్లో జరిగినవి అంటే ప్రీవియస్ మంత్ ఈ మంత్కి సంబంధించి ఫస్ట్ వీక్లో జరిగినవి ఏవేవి అవి మిలాన్ అలాగే ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ ఇవి కూడా వైజాగ్లోనే స్టార్ట్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ స్లీన్ ఎక్స్కి సంబంధించి 2022 ఎక్సర్సైజ్ కూడా ఇక్కడే జరిగింది అని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇక 2 దశలలో ఈ స్లీనెక్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనేది ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంది. 7, 8 తేదీలలో హార్బర్ ఫేజ్ అని ఉంటుంది. ఇది విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. అలాగే 9, 10 తేదీలలో బంగాళాఖాతంలో సి ఫేజ్లో 2వ ఫేజ్ అనేది జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇక అలాగే అక్టోబర్ 2020లో స్లీనెక్స్ యొక్క మునుపటి ఎడిషన్ అంటే 8వ ఎడిషన్ జరిగింది. ఇప్పుడు జరుగుతున్నది 9వ ఎడిషన్. 8వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అని అంటే ట్రింకోమలీలో జరిగింది. ఇది శ్రీలంకకి సంబంధించి. ఇక దీనికి సంబంధించి అధునాతనమైనటువంటి ఆఫ్షోర్ పెట్రోలింగ్ నౌక అలాగే శ్రీలంక నౌకాదళానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా భారత నౌకాదళానికి గైడెడ్ మిస్సైల్ క్వారెట్ అనేది ఐఎన్ఎస్కి సంబంధించి కీర్చిచే ప్రాతినిధ్యం అనేది వహిస్తూ ఉంది. ఇక ఎస్ఎల్ఎన్ఎస్కి సంబంధించినటువంటి సయురాలా అనేది శ్రీలంకకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. భారత్కి ఏది ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే గైడెడ్ మిసైల్ కార్వేట్ అనేది ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ని కూడా దీనికి సంబంధించి ఇప్పుడు స్లీనెక్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లో వాడుతూ ఉన్నారు. అలాగే సీ కింగ్, ఐఎన్ఎస్ జ్యోతి, అలాగే ఫ్లీట్ సపోర్ట్ ట్యాంకర్స్,
డోర్నియార్ మ్యారిటైమ్ పెట్రోలింగ్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్, చెతక్ హెలికాప్టర్స్, అలాగే భారత నౌకాదళంలో పాల్గొంటున్నటువంటివి ముఖ్యమైనవిగా వీటిని గురించి గుర్తుంచుకోవాలి. ఇక ఇది పరస్పరం స్లీనిక్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది పరస్పర అవగాహన, పరస్పర చర్యలు, రెండు నౌకాదళాల మధ్య బహుముఖ సముద్ర కార్యకలాపాల కోసం ఉత్తమ విధానాలు మరియు అభ్యాసాల మార్పిడికి సంబంధించి ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక భారతదేశం నైబర్హుడ్ ఫస్ట్ అనేటువంటి విధానానికి ప్రాతినిధ్యం ఇస్తూ ఉంది. నైబర్హుడ్ ఫస్ట్ అనే పాలసీకి ప్రయారిటీ ఇస్తూ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో అందరి భద్రత అలాగే వృద్ధి దీనికి సంబంధించినటువంటి అంశాలుగా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ద్వైపాక్షిక సహకారాన్ని మెరుగుపరచడం కాలక్రమేణా ఈ స్లీనెక్స్కి సంబంధించి ముఖ్యమైనదిగా గుర్తుంచుకోవాలి. ఇక హన్సా ఎన్జీ అని చెప్పేసి అంటున్నాం. హన్సా ఎన్జీ అని అంటే న్యూ జనరేషన్కి సంబంధించినటువంటి మొట్టమొదటి స్వదేశీ ఎయిర్క్రాఫ్ట్ ట్రైనరే ఈ హన్సాకి సంబంధించినటువంటి న్యూ జనరేషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ హన్సా ఎస్జీకి సంబంధించినటువంటి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్కి సంబంధించి దేశీయంగా ఇది రూపొందించబడింది అని అంటున్నాం. అలాగే 2 సీట్లు కలిగినటువంటి విమానం 30 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేయబడినటువంటి హన్సా ఏదైతే ఉందో దానినే అప్గ్రేడ్ చేస్తూ ఇప్పుడు న్యూ జనరేషన్ పేరుతోటి తీసుకురావడం జరిగింది. ఇక ఇది అధునాతన ఫ్లయింగ్ ట్రైనర్ అని అంటున్నాం. రోటెక్స్కి సంబంధించినటువంటి డిజిటల్ కంట్రోల్ ఇంజన్తో ఇది ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంది అని అంటున్నాం. అదే హన్సాకి సంబంధించినటువంటి న్యూ జనరేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి హన్సా న్యూ జనరేషన్ మనకి ఇంపార్టెంట్. గ్లాస్ క్యాక్పిట్ అలాగే విశాలమైనటువంటి పనోరామిక్ వీక్షణతో కూడినటువంటి బబుల్ అలాగే ఎలక్ట్రానిక్గా పనిచేసేటువంటి ఫ్లాప్లు మొదలైనవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లక్షణాలుగా మనం హన్సా గురించి అప్డేట్ కావాల్సి ఉంటుంది. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. అలాగే తక్కువ ఇంధనంతో ఇది వినియోగిస్తారు కనుక కమర్షియల్ ఫ్లైట్ లైసెన్స్కి సంబంధించిన ప్రయోజనాల కోసం అత్యంత అనుకూలమైనటువంటిది కూడా భారత ఫ్లయింగ్ క్లబ్ అవసరాలను ఈ హన్సా తీరుస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఏదైతే ఉందో ఇది 1959లో స్థాపించబడింది. ఎప్పుడు అని అంటున్నాం నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అనేది 1959లో ప్రారంభించబడింది. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించి ఇది ఇంపార్టెంట్ అంటున్నాం. ఇక భారతదేశపు తొలి ఏరోస్పేస్ పరిశోధన సంస్థ, అలాగే ఇది అతి పెద్దది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక హన్సాకి సంబంధించి పౌర విమానాలను అభివృద్ధి చేయడంలో కూడా ప్రధాన బాధ్యతగా ఏదైతే ఉందో నేషనల్ ఏరోస్పేస్ ఇది ఉంది. ఇక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్ అలాగే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO దీంతో పాటు ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాయి ఇలాంటి స్వదేశీ పరిజ్ఞానాన్ని డెవలప్ చేయడం కోసం. మార్చి 5, 2022న హన్సా న్యూ జనరేషన్ అనేది పుదుచ్చేరిలో సముద్ర మట్ట ట్రయల్స్లో విజయవంతంగా పూర్తి చేసుకున్నది. ఇక ఈ హన్సా న్యూ జనరేషన్ 90 నిమిషాల పాటు 140 నాటికల్ మైల్స్ల దూరాన్ని కూడా అధిగమించింది. సో ఇలా ఈ హన్సా అనేది సముద్రం పైన కూడా ప్రత్యేకంగా ట్రయల్ రన్ ఇటీవల నిర్వహించింది అని మనం అప్డేట్ అవ్వాలి. అది ఎక్కడ అనంటే పుదుచ్చేరి అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సుందర్బాన్స్కి సంబంధించినటువంటి టైగర్స్పై WII నివేదిక అని అంటున్నాం. ఏంటి ఇది? వన్యప్రాణులకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నివేదిక, వెరీ ఇంపార్టెంట్ నివేదిక. సో మరి ఈ టైగర్స్కి సంబంధించి ఈ సుందర్బన్స్లో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ సుందర్బన్స్లో ఉన్నటువంటి టైగర్స్ పైన ఈ నివేదిక ఏం చెప్తా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇక దీనికి సంబంధించి పులుల గణన ఆధారంగా ప్రాథమిక నివేదికను ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది రిలీజ్ చేసింది. ఇటీవల వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేనికి సంబంధించినటువంటి పులుల మీద ప్రాథమిక నివేదికను ఇచ్చింది, ప్రైమరీ రిపోర్ట్ని ఇచ్చింది అని అంటే సుందర్బాన్స్కి సంబంధించినటువంటి టైగర్స్ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మొత్తం 100 చదరపు కిలోమీటర్లలో 3 నుంచి 5 పులులు ఉన్నాయి అని చెప్పేసి ఈ నివేదిక చెప్తా ఉంది. ఇక దీనికి సంబంధించి పులుల సాంద్రతకి సంబంధించి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బెంగాల్ అటవీ శాఖకు ప్రత్యేకమైనటువంటి అంశాలను తెలియజేసింది. సుందర్బాన్స్లో బహుళ బ్లాక్లలో సాంద్రత కంటే ఎక్కువ పులులు ఉన్నాయి అని కూడా
ఈ ప్రాథమిక రిపోర్ట్స్ అనేవి చెప్తా ఉంది. ఇక అధిక సాంద్రత వలన పులులు కొత్త ప్రాంతాలను వెతకడానికి అడవుల నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది అని కూడా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది, అదే WII. ఇక సుందర్బాన్స్లో దాదాపు 8 పులులు గ్రామాల్లోకి ప్రవేశించాయని, వాటన్నింటినీ కూడా బంధించి అడవిలో వదిలారు అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇక పులుల సాంద్రత తక్కువగా ఉన్నటువంటి అటవీ ప్రాంతాలలో పట్టిబడిన పులులను అలాగే ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అటవీ శాఖ ప్రత్యేకంగా సూచిస్తూ ఉంది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పర్యావరణ, అటవీ, అలాగే వాతావరణ మార్పు, అలాగే మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ కలిగినదిగా చూడాల్సి ఉంటుంది. ఇక 1982లో స్థాపించబడినటువంటి జీవ వైవిధ్యం, అంతరించిపోతున్నటువంటి జాతులు, వన్యప్రాణులకి సంబంధించి ప్రత్యేక నిర్వహణ మొదలైనటువంటి అంశాలలో కూడా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ప్రత్యేకంగా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఒకటి ఉంది. సో ఇదే NTCA అని అంటున్నాం. ఇక రాష్ట్ర అటవీ శాఖలతో పాటు ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్స్ బాధ్యతని కూడా తీసుకుంటా ఉంది. ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి అటవీ శాఖలతో పాటు ఏదైతే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఉందో వీళ్ళతో కలిసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో టైగర్స్కి సంబంధించి ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇక సుందర్బాన్స్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇది విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మడా డెల్టా కూడా ఈ సుందర్బాన్స్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా, మడా అడవులకి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతంగా కూడా సుందర్బన్స్ని గుర్తిస్తున్నాం. ఇక ఇందులో 4,000 చదరపు కిలోమీటర్లకి సంబంధించి పశ్చిమ బెంగాల్ భారతదేశంలో విస్తరించి ఉంటే మిగిలిన భూమి అంతా కూడా ఈ బంగ్లాదేశ్లో ఉంది అని అంటున్నాం. ఇక భారతీయ సుందర్బాన్స్లో దక్షిణాన 24 పరగణాలతో టైగర్ రిజర్వ్ జనాభా ఉన్నటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి. సుందర్బాన్స్ రాయల్ బెంగాల్ టైగర్స్కి కూడా ప్రత్యేకంగా నిలయంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మీరు 7th మార్చ్గా అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.